అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. వాక్య గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెర. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని మనము గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో నుండి మనము వాక్యాన్ని చదువుతున్నాం. ఈరోజు మన వాక్య భాగము పాఠ్యాంశము దెబోరా. ప్రియులారా, ఐగుప్తు దేశము నుండి వాగ్దాన దేశమునకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలు మోషే నాయకత్వాన వారు బయలుదేరి వచ్చారు. వారి మొదటి నాయకుడు మోషే గారు. ప్రియులారా, రెండవ నాయకుడు యెహోషువ గారు. మోషే గారు, యెహోషువ గారు వెళ్ళిపోయిన తరువాత ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను అని న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనములో మనము గమనిస్తూ ఉన్నాం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ముఖ్యమైన మాట ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను అనేటువంటి మాట. ప్రియులారా, ఆ కాలంలో ఇశ్రాయేలీలకు నాయకుడు లేడు కాబట్టి వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. కాబట్టి దేవుడే కొంతమంది న్యాయాధిపతులను పుట్టించి వారి ద్వారా ఇశ్రాయేలీలకు దేవుని వర్తమానం ఇచ్చారు. రెండవది, ఇశ్రాయేలీలను శత్రువుల నుండి దేవుడే కాపాడారు. ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే 4వ అధ్యాయము మొదటి వచనములో ఏహూదు మరణమైన తరువాత అని ఉన్నది. ఏహూదు అనే ఆయన 3వ న్యాయాధిపతి. ఆ యొక్క న్యాయాధిపతి బ్రతికున్నప్పుడు అతడు దేవుని వర్తమానము ఇశ్రాయేలీలకు వినిపించారు. వారు దేవుని వాక్య ప్రకారం నడిచారు. దైవజనుడు చనిపోగా మరలా వారు లోకంలో కలిసిపోయారు. వారు దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయటం మొదలుపెట్టారు ఇశ్రాయేలీలు. ప్రియులారా, దైవజనుడు ఉండగా విశ్వాసులు దేవుని వాక్యంలో నడుస్తారు. ఎప్పుడైతే దైవజనుడు చనిపోయాడో దైవ వర్తమానం ఆగిపోతుంది. కాబట్టి ప్రజలు మరలా లోక సంబంధంగా నడుచుట దేవుని దృష్టికి దోషులగుట గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా వాక్యంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు అదే చేశారు. దైవజనుడు ఉన్నప్పుడు వారు దేవునికి భయపడ్డారు, దేవుని వాక్య ప్రకారం నడిచారు. కానీ ఎప్పుడైతే దైవజనుడు చనిపోయాడో ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు. కాబట్టి వారు దేవుని దృష్టికి దోషులయ్యారు. కాబట్టి దేవుడు కనాను రాజైనటువంటి యాబీను చేతికి ఆ యొక్క ఇశ్రాయేలీలను అప్పగించినప్పుడు ఆ యొక్క యాబీను రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలను కఠినముగా బాధ పెట్టినట్లుగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అటువంటి కఠినమైనటువంటి శ్రమలలో ఇశ్రాయేలీలు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు. మన యొక్క జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి. ప్రియులారా, మనము కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మనము ప్రార్థించే వారమైతే దేవుడు తప్పక మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఆ యొక్క యాబీను రాజు నుండి తప్పించడానికి దేవుడే ఆ కాలంలో దెబోరా అనేటువంటి న్యాయాధిపతిని పుట్టించారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించారు. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెర. ప్రియులారా, ఆ యొక్క యాబీను అనే రాజు యొక్క సైన్యాధిపతి పేరు సీసెర.
అతనికి 900 ఇనుప రథాలు ఉన్నాయట. అతడు ఏం చేశాడంటే ఇశ్రాయేలును బాధ పెట్టాడు. ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవుని చిత్త ప్రకారం నడుస్తామో అప్పుడు మనకు జయము, మనకు ఆశీర్వాదము, మనకు మేలు. ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తామో దేవుడు మనల్ని శిక్షించేవారైనారు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఆయన శత్రువులకు అప్పగించినప్పుడు వారు శ్రమనుందారు. ఆ యొక్క శ్రమలో వారు ప్రార్థన చేశారు. ఎన్ని శ్రమలు వచ్చినా కొంతమంది ప్రార్థన చేయరు. ప్రియులారా, ప్రార్థన అనేది దేవుణ్ణి మనల్ని కలిపేది. కాబట్టి మనము దేవుణ్ణి శరణు వేడాలి, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించవలసిన వారమైనా. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆ కాలంలో ఇశ్రాయేలు యొక్క న్యాయాధిపతి దెబోరా, ఆమె లప్పీదోతులకు భార్య అని ఆ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ యొక్క దెబోరా ఏం చేసిందంటే అండి, ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసింది. ఇశ్రాయేలు ప్రజల తీర్పులను మరి ఆమె విన్నది, వారికి న్యాయం చెప్పింది. సరళ వృక్షం కింద కూర్చొని వారికి తీర్పు వినిపించినట్లుగా మనము అక్కడ వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దెబోరా ఒక ప్రవక్త్రి. ఆమె ఒక మరి ప్రవక్త్రిగా కనబడుతున్నది. ఆమె దేవుని వర్తమానం అందుకొని ఇశ్రాయేలు ప్రజలకు ఆ వర్తమానం అందించింది, ఇశ్రాయేలీలకు న్యాయం చేసింది. ప్రియులారా, ఇంకా మనం గమనించినట్లయితే మరొక మరి పాయింట్ మనం చూసినట్లయితే ఆ యొక్క దెబోరా ఇశ్రాయేలు ప్రజలను కాపాడడం కొరకు ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. ప్రియులారా, ఆ యొక్క ప్రజల కొరకు ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆమెతో దేవుడు అన్నాడు, బారాకును మరి యుద్ధానికి పంపించమని ఆమెకు దేవుడు బయలుపరిచారు. అప్పుడు ఆమె బారాకును పిలిచి, నీవు జెబూలీలలోను నఫ్తాలీలలోను మరి ఒక 10,000 మంది మనుషులను సిద్ధపరిచి వారిని యుద్ధానికి తీసుకుని వెళ్ళు అని బారాకునకు ఉద్బోధ చేసింది. బారాకును ప్రోత్సహించింది. ప్రియులారా, మరి బారాకు యుద్ధానికి బయలుదేరాడు, కానీ నీవు నాతో వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళనన్నాడు. ప్రియులారా, ఆ యొక్క బారాకుతో పాటు దెబోరా ఆ యుద్ధ రంగంలోనికి వెళ్ళింది. ఆమె ఎంతో త్యాగమూర్తిగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల క్షేమం కొరకు ఆమె ప్రయత్నం చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఆ యొక్క బారాకును బలపరిచింది, బారాకును విశ్వాసములో ప్రోత్సహించింది. ప్రియులారా, మనలను ప్రోత్సహించేవారు ఉండటం అనేది మనకెంతో మేలు. మనలను ప్రోత్సహించే దైవజనుడిని మనము ప్రేమించవలసిన వారమైనాం. ప్రియులారా, ఆ యొక్క దైవజనురాలు, ఆ ప్రవక్త్రి ఏం చేసిందంటే మరి ఆ యొక్క బారాకును ప్రోత్సహించి యుద్ధానికి పంపింది. ఆ యొక్క యాబీను సైన్యాధిపతి అయిన సీసెరా ఇశ్రాయేలు ప్రజలకు కీడు చేస్తా ఉన్నాడు కాబట్టి 10,000 మంది మనుషులను తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వచ్చాడని ఆ యొక్క సీసెరా కూడా ఏం చేశాడంటే మరి ఇనుప రథములను తీసుకొని అనేక మంది మనుషులను తీసుకొని యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యొక్క యుద్ధములో బారాకు మనుషుల చేతిలో, సైన్యం చేతిలో సీసెరా సైన్యం ఓడిపోయారు, వారందరూ నశించారు. ప్రియులారా, రథము దిగి ఆ యొక్క సీసెరా పారిపోయాడు. అతడు యాయేలు గుడారమునకు పారిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క దెబోరా అన్నది, నేను నీతో వస్తాను, అయితే దేవుడు ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగిస్తాడని ఆమె ప్రవచనం చెప్పింది. అలాగే ఆ యొక్క సీసెరా యాయేలు గుడారానికి పారిపోయినప్పుడు ఆ యొక్క యాయేలుని అడిగాడు, నాకు దాహం అవుతుంది, నీళ్ళిమ్మని. ఆమె పాలసీస ఇచ్చింది, పాలు త్రాగి అతడు నిద్రపోయాడు. ప్రియులారా, గుడారపు మేకు తీసుకొని ఆ యొక్క యాయేలు ఏం చేసిందంటే ఆ సీసెరా యొక్క కణతలలో సుత్తుతో కొట్టింది. అందువల్ల ఆ యొక్క సీసెరా చనిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, యుద్ధం చేయడం మంచిది కాదు కదా. మరి ఇక్కడ యుద్ధం అనేది కనబడుతుంది. ఎందుకంటే సైన్యము దేశాన్ని కాపాడుకోవడం కొరకు యుద్ధం చేస్తుంది. దావీదు గారు కూడా తన రాజ్యాన్ని కాపాడుకోవడం కొరకు యుద్ధం చేశాడు. మన శరీరమే మన రాజ్యం.
ఈ శరీరాన్ని మరి దుష్ట శక్తులు పాడు చేస్తున్నాయి, సాతాను పాడు చేస్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వారు చాటుగా మాటుగా యుద్ధం చేశారు. మనము సాతానుతో యుద్ధం చేయవలసిన వారమైనాం. మనం పోరాడినది శరీరాలతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నామని పౌలు గారు పత్రికలో రాస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము శరీరులతో మనుషులతో పోరాడమని దేవుడు చెప్పట్లేదు. వారు రాజ్యాన్ని కాపాడుకోవడం కొరకు యుద్ధం చేశారు. వారు యుద్ధం చేయకపోతే వారు నశించిపోయి ఉండురు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన దేశంలో క్షేమంగా ఉన్నామంటే మన కొరకు సైన్యం యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే మనం పోరాడవలసింది శరీరంతో కాదు, కానీ మనం ఏం చేయాలంటే ఆకాశ మండలం అన్న దురాత్మల సమూహముతో, అపవాదితో మనం యుద్ధం చేయాలి. వాటితో యుద్ధం చేయాలంటే మనము ప్రార్థన అనే ఖడ్గమును చేత పట్టుకోవాలి, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, వాక్యం అనే ఖడ్గమును పట్టుకోవలసిన వారమైనాం. ప్రభు అన్నారు, విసుగక నిత్యము ప్రార్థన చేయండి అన్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా నిద్రపోతామో సాతానుకు జయము, మన శత్రువులకు జయము, మనలను పీడించేటువంటి అనారోగ్యానికి జయము, మన మీద దండెత్తేటువంటి ఆ యొక్క రోగములకు జయము, అంతేకాదు పేదరికమునకు జయము. మరి మనము ఉద్యోగములు లేకపోతే జీవనోపాధి లేక మనము బాధపడటానికి గల కారణం ఏంటంటే మనము ప్రార్థించలేకపోవడమే. కాబట్టి ప్రియులారా, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఇక్కడ మనము గమనించినట్లయితే ఆ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనములో మనము గమనించినట్లయితే, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి అని, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి అని ఇక్కడ 33వ వచనములో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, బారాకు, ఆ యొక్క దెబోరా చేత బలపరచబడిన బారాకు గారు గురించి ఇక్కడ ఉన్నది. అతడు విశ్వాసం ద్వారా రాజ్యమును జయించాడు. మనం కూడా జయించాలంటే మనలో విశ్వాసం ఉండాలి. మనము శత్రువును జయించాలంటే, కీడును జయించాలంటే, మన పేదరికాన్ని జయించాలంటే ప్రియులారా, మనకు విశ్వాసం ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయగలం. విశ్వాసం ఉన్నప్పుడే మనము మరి పాటలు పాడగలం, దేవుని స్తుతించగలం. ప్రియులారా, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దైవజనుని యొక్క మరి సహవాసం చేయాలి, అనుదినము వాక్యం చదవాలి. ఆ యొక్క దైవజనురాలు దెబోరా ఏం చేసిందంటే ఇశ్రాయేలు ప్రజలను బలపరిచింది, ప్రోత్సహించింది, వాక్యం చెప్పింది. కాబట్టి ప్రియులారా, ఆమె ఇక్కడ ఒక తల్లిగా కనబడుతుంది. దెబోరా అంటే తేనెటీగ అని అర్థం. తేనెటీగ ఏం చేస్తుంది? తేనెను సేకరిస్తుంది. అనేక పుష్పాల దగ్గరికి వెళ్ళి తేనెను సేకరిస్తుంది ప్రియులారా. అలాగే దైవజనుడు కూడా అనేక చోట్లకు వెళ్ళి వాక్యాన్ని సేకరిస్తాడు. వాక్యం అనేది లోతైన బావి. వాక్య గ్రంథం అనేది లోతైన బావి. ఈ బావి నీళ్ళు నీకు ఎలా దొరుకుతాయి అని సమరయ స్త్రీ ప్రభుతో అన్నది. ప్రియులారా, వాక్య గ్రంథమే లోతైన బావి. ఈ లోతైన బావిలో ఉన్నటువంటి జీవజలం బయటికి రావాలంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి కథలన్నీ బాగా చదవాలి, ఎంతో కృషి చేయాలి, ఎంతో ప్రయాసపడితేనే గాని వాక్యం అనే జలము బయటికి రాదు. కాబట్టి ప్రియులారా, వాక్య జలము జుంటి తేనె వంటిది. నీ వాక్యమే జుంటి తేనె ధారల కంటే మధురమైనది అన్నాడు దావీదు గారు. కాబట్టి ఆ యొక్క వాక్యం అనేటువంటి జుంటి తేనె, మధురమైన ఆ యొక్క వాక్యాన్ని అందించింది ఆ యొక్క దెబోరా. ప్రియులారా, ఎంతో శ్రమపడి ప్రార్థన చేసింది. ఒక త్యాగమూర్తిగా, ఒక మంచి తల్లిగా కనబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ యొక్క దెబోరా దేవుని యొక్క సేవ చేసింది. దేవుని సేవ చేయాలంటే ఎంతో విశ్వాసం ఉండాలి, దేవుని చిత్త ప్రకారం నడవాలి. ప్రియులారా, ఎంతో శ్రమ అయినప్పటికీ కూడా ఆమె దేవుని చిత్త ప్రకారం నడిచి ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమానికి కారకురాలైంది. అంతేకాకుండా ఆమె దేవుని పని చేసింది, దేవుని బిడ్డలను బలపరిచింది, ఆదరించింది. ప్రియులారా, మనం కూడా శ్రమల్లో ఉన్న వారిని ఆదరించాలి. శ్రమల్లో ఉన్న వారిని ఆదరించాలంటే
మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించాలి. శ్రమలు వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించారు. దెబోరా దేవునిని ఆశ్రయించింది. ప్రియులారా, ఈ యొక్క పాఠంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఎన్నో మర్మమైన సంగతులు మనం మరి చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క యాయేలు అనే స్త్రీ కూడా దేవుని బిడ్డలను ప్రేమించి ఏం చేసిందంటే యుద్ధంలో ఆ యొక్క మరి బారాకునకు సహాయం చేసింది. శత్రువు తన గుడారానికి వచ్చినప్పుడు అతనిని దాటి పనియక అతనిని సంహరించింది. ప్రియులారా, అది యుద్ధము కాబట్టి వారు అలా చేశారు. కానీ దేవుడు మనల్ని యుద్ధం చేయమని చెప్పట్లేదు, మనుషులను చంపమని దేవుడు మనల్ని చెప్పడం లేదు. కానీ మనం యుద్ధం చేయవలసింది సాతానుతో, దురాత్మలతో. ఎందుకంటే ప్రతి మంచి పనిని చెడగొట్టడం సాతాను పని. చేమకుట్టెను పిచాచి ఇది నీ పని అని రాశారు దైవజనుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. ఒకరు చల్లని పానీయం అనుకొని కార్బాలిక్ యాసిడ్ తాగారు. సాతానా ఇది నీ పని. కొంతమందికి గర్భంలో బిడ్డలు చనిపోవచ్చున్నారు. సాతానా ఇది నీ పని అని రాశారు. అవును, సాతానుడే మన యొక్క మంచి కార్యములన్నీ చెడగొడుతూ ఉన్నాడు. కాబట్టి వాడి పనిని చెడగొట్టడం మన ఉద్యోగమైనది. కాబట్టి మనము ఎక్కువగా ప్రార్థించవలసిన వారమైన ఉదయం లేవగానే, మనసం దిగగానే మోకాళ్ళుని ప్రార్థన చెయ్యాలి. అలాగే ప్రయాణమై వెళ్ళేటప్పుడు వెళ్ళక ముందే ప్రార్థన చెయ్యాలి. అన్నము తినడానికి ముందు ప్రార్థన చెయ్యాలి. అలాగే సాయంకాలం వచ్చినప్పుడు ప్రార్థన చెయ్యాలి. నిద్రపోయే ముందు ప్రార్థన చెయ్యాలి. ప్రియులారా, ప్రార్థన అనేది మనకు కాపుదల కంచే. కాబట్టి దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దెబోరా కొనియాడబడింది. ఎందుకంటే దేవుని పని చేసింది. దేవుని బిడ్డలకు తన జీవితాన్ని త్యాగం చేసింది. మనం కూడా దేవుని పని చేస్తే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తారు. అంతేకాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, మనకు క్షేమం ఇస్తారు. కాబట్టి మీరు కూడా దేవుని యొక్క వాక్యం వినండి. దెబోరా ఎలాగైతే దేవుని వాక్యాన్ని మరి పంచిపెట్టిందో అలాగే దైవజనుడి దగ్గర వాక్యం ఉన్నది కనుక వాక్యం వినండి, వాక్యం చదవండి. ప్రియులారా, దైవజనుడు ఇచ్చే సలహా పాటించండి. ఎందుకంటే దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడు వాక్యాన్ని మరి ధ్యానం చేసేవాడై ఉన్నాడు కనుక దైవ వాక్యం ద్వారా ఇచ్చే మంచి సలహాలను పాటించండి. మీకు మేలు కలుగుతుంది, మీకు శుభం కలుగుతుంది, మీకు ఆశీర్వాదం కలుగుతుంది. అలాగూ చేయడం పరిశుద్ధాత్మ తండ్రి ఆయన యొక్క జయము, ఆయన యొక్క ఆశీర్వాదము దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.